విశాఖపట్నంలో యోగా డేను ఘనంగా నిర్వహించారు. ఈ యోగాలో హోంమంత్రి అనిత పాల్గొని యోగా డేలో పాల్గొన్నారు. సామూహిక యోగా అనంతరం విద్యార్థులచే ప్రత్యేక యోగా ఆకృతుల ప్రదర్శనను చేశారు. యోగా గురువుల సన్మానం, జిల్లా స్థాయి యోగా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా వ్యాప్తంగా యోగా పట్ల అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. యోగా అన్నది మన జీవనశైలిలో ఒక భాగం కావాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఒక నిర్ణయమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యోగాను అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన యోగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవం జరుపుకోవడం, ఇది 12వ యోగా దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని అడాప్ట్ చేసుకొని, మీరు చూస్తే లాస్ట్ 15 డేస్ నుంచి యోగా పక్షోత్సవాలు అని చెప్పి ఏర్పాటు చేసుకొని ఈ 15 రోజులుగా రాష్ట్రం మొత్తం మీద థీమాటిక్ పెట్టి ప్రతి జిల్లాలోనే కాదు ప్రతి గ్రామంలోని కూడా ఈ యోగా అభ్యాసన అనేది జరగాలి. యోగా అన్నది ప్రతి మానవుడికి ఒక దినచర్యలో ఒక భాగం కావాలి. ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ రావాలి, వెల్దీ ఆంధ్రప్రదేశ్ రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా చొరవ తీసుకొని ఈరోజు సుమారుగా 15 రోజులుగా ఈ యోగా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజంగా ఒక ప్రపంచంలా చేశారు. అందులో కలెక్టర్ స్థాయి దగ్గర నుంచి విఆర్ఓ స్థాయి వరకు ప్రతి ఒక్కరు, పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఒక థీమాటిక్గా ఒక టూరిస్ట్ ప్లేస్లో కానీ దేవాలయాల దగ్గర కానీ అంటే ఇంచుమించుగా చెప్పాలంటే ఏదో జిల్లా హెడ్ క్వార్టర్లో యోగా చేసి మమ అనిపించడం కాకుండా గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళి యోగాని అందరికీ కూడా పరిచయం చేయాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ గారు ఈ ఏర్పాట్లన్నీ చేసి దానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి గారు రావడం, ఉన్నత స్థాయి అధికారులందరూ రావడం చాలా సంతోషంగా ఉందండి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు యోగాని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలి, ఆరోగ్యవంతమైనటువంటి జీవితం అలాగే ఏజింగ్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో మరి ఈ యోగా డేని భారీ స్థాయిలో చేయడం జరిగిందండి. ఈరోజు ఈ దైనందిన జీవితంలో ముఖ్యంగా ఈ ఒత్తిడితో గురైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా ఒత్తిడితో ప్రజలు ఉన్నారు. అటు ఆర్థిక పరమైనటువంటి కావచ్చు, లేకపోతే వృత్తిపరమైనటువంటి కావచ్చు, లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో సంబంధించి కావచ్చు. మరి వీటన్నిటి నుంచి కూడా బయటపడి ఒక సుఖవంతమైనటువంటి జీవితం గడపాలంటే యోగా సాధన చేయడం చాలా అవసరం. దాన్నే దృష్టిలో పెట్టుకొని